హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశ్ కా స్టోరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ వసే మరదల స్టోరీలోని 80వ భాగం. విరాస్ చెప్పిన మాటలకి రోహిణి గారు, వికాస్ గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని ఏం మాట్లాడుతున్నావురా అని గట్టిగా అరిచారు. నిజం డాడీ, నిజం మాట్లాడుతున్నాను అని సిగ్గుపడుతూ నా మనసు దోచిన మానస చోరీ కనిపించింది మమ్మీ. ఆ చోరీ హృదయం ఖాళీగా ఉంది కాబట్టి నేను చోరీ చెయ్యాలి కదా అని అన్నాడు. రోహిణి గారు విరాస్ తల మీద ముడుతూ, రేపు పెళ్లి చూపులు పెట్టుకుని ఈరోజు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసి మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నావా? ఒకవేళ ఆ అమ్మాయి మళ్ళీ నీ ప్రేమ ఒప్పుకోకుండా నెల రోజుల తర్వాత నిన్నొక్కడిని అమెరికా పంపిస్తే ఏం చెయ్యాలరా బడుద్దాయ్ అని అరిచారు. అబ్బా మమ్మీ అంటూ విరాజ్ తల రుద్దుకుంటూ, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఇన్ని రోజుల తర్వాత కూడా అది నా కోసమే ఎదురు చూస్తూ ఉందంటే ఖచ్చితంగా తను నాకు రాసిపెట్టి ఉన్నట్టే కదా. ఏమో, తను నాకు పడుతుందేమో, నా భార్య అవుతుందేమో. కానీ ఒక్క విషయం చెప్పాలి, నేను చెప్పినట్టు తను ఏదో మిడిల్ క్లాస్ అమ్మాయి కాదు, చాలా రిచ్, మల్టీనేషనల్ కంపెనీలో పార్ట్నర్ కూడా. వాళ్ళ పేరెంట్స్ అమెరికాలో ఉంటారు అని చెప్పాడు. నిత్య డీటెయిల్స్ అన్నీ విన్న వికాస్ గారు, రోహిణి గారు అవాక్కయ్యి, నువ్వు ప్రేమించింది అమ్మాయిని కాదు, మనం వెళ్ళి అడగగానే మిడిల్ క్లాస్ అమ్మాయిని కాదు, మనం వెళ్ళి అడగగానే ఒప్పుకోవటానికి మన వెనకున్న ఆస్తినికి వాళ్ళ వెనకున్న ఆస్తికి కొంచెమైనా పొంతన ఉందా విరాజ్? వద్దు, ఇదంతా అనవసరంగా నువ్వు హర్ట్ అవుతావు. అదేదో మేము చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటావు కదా, ఈ రిస్క్లన్నీ అవసరమా అని అన్నారు. కొడుకు మనసు ఎక్కడ మళ్ళీ గాయపడుతుందోనని భయపడి. అది కూడా తెలుసుకున్నాను మమ్మీ అని నిత్య ఆస్తి గురించి మాట్లాడిన మాటలు చెప్పి, తనకి ఆస్తి విషయంలో చిన్న భేదాభిప్రాయం కూడా లేవంటే తన తల్లిదండ్రులకి అసలు ఉండవనే కదా అని చిరునవ్వుతో అంటూ రోహిణి గారి భుజం చుట్టూ చేయి వేసి, డోంట్ వరీ మమ్మీ, నేను చాలా ప్రాక్టికల్గా ఉంటానని తెలుసు కదా, ప్రేమ కోసం ప్రాణం తీసుకునే టైప్ కాదులే, కాబట్టి అనవసరంగా భయపడకు. ఏదో చిన్న ట్రయల్ వేద్దాం. ఒకవేళ నేను ప్రేమించిన ప్రేమ నాకు దక్కిందంటే లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటాను. లేదంటే మీరు చూపించే అమ్మాయిని పెళ్లి చేసుకొని నన్ను ప్రేమించిన నన్ను ప్రేమించిన నేను లైఫ్ లాంగ్ సంతోషంగానే ఉంటాను. సో నా గురించి మీరు అనవసరంగా వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు అని అన్నాడు. ఏమోరా, నువ్వేం చేసినా సరే అన్నీ ఆలోచించి చెయ్యి అని వికాస్ గారు అనగానే, మీ ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా ఈ విషయంలో అని అనుమానంగా అడిగాడు విరాజ్. లేదు, కానీ నువ్వు అన్నట్టు ఆ అమ్మాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో ఉంటూ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతుంది. మరి నువ్వెప్పుడు ఆ అమ్మాయికి ట్రయల్ వేసి నీ ప్రేమలో దింపుకుంటావు? ఇదంతా సాధ్యమయ్యే పనేనా అని అడిగారు వికాస్ గారు. ఖచ్చితంగా డాడీ, నా ఫ్రెండ్స్ వాళ్ళ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఈ నెల రోజుల్లో నా లక్ని నేను టెస్ట్ చేసుకుంటాను అని చిరునవ్వుతో చెప్పి హుషారుగా విజిల్ వేసుకుంటూ మరి రూమ్లోకి వెళ్ళిపోతే, రోహిణి గారు వికాస్ గారితో, ఇంకేం చూస్తున్నారు, ఫోన్ చేసి ఆ పెళ్లి చూపుల వాళ్ళకి చెప్పండి,
రేపు మంచి రోజు కాదు, మరో రోజు చూసుకొని వస్తాము అని. అప్పటి వరకు పోస్ట్ పోన్ చేసుకుందాము అని అని నిష్ఠూరంగా చెప్పి విరాజ్కి ఇష్టమైన వంటలు చేయటానికి కిచెన్లోకి వెళ్ళిపోయారు. విరాజ్ ఉదయాన్నే లేవగానే నిత్యని ఎలా తన ప్రేమలో పడేయాలని ఒక లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ ప్రకారం ఫాలో అవ్వాలని నవ్వుకుంటూ టైం చూసేసరికి 10 చూపించటంతో అమ్మో, అప్పుడే 10 అయిపోయిందా అనుకుంటూ హడావిడిగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి జీన్స్ అండ్ టీషర్ట్ దాని మీద వైట్ కలర్ జర్కిన్ వేసుకొని, నీకేంట్రా విరాజ్, నువ్వు హ్యాండ్సమ్వి, నీకు పడిపోని అమ్మాయి అంటూ ఉంటుందా ఏంటి అని తనలో తానే పొగుడుకుంటూ బయటికి వచ్చి రోహిణి గారు పెట్టిన టిఫిన్ చేసి, సరే మమ్మీ, ఇక నీ కోడల్ని ఎలా బుట్టలో వేసుకోవాలనే పని మీద ఉంటాను, బాయ్ అని రోహిణి గారు బుగ్గ మీద ముద్దు పెట్టి బయటికి పరిగెత్తాడు. అప్పటికే వికాస్ గారు తీసుకున్న లీవ్ క్యాన్సిల్ చేసి మరి ఆయన కంపెనీకి వెళ్ళిపోయారు. విరాజ్ తన బైక్ స్టార్ట్ చేస్తూ రామ్కి ఫోన్ కలిపి, అభి, నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలరా అని క్యూట్ వాయిస్లో అడిగాడు. రామ్ నవ్వుకుంటూ ఇదంతా నిత్య కోసమని అర్థమై, ఏం కావాలి అని అడిగాడు. అది అభి, అది అదేంటంటే మరి నేను కూడా మీ ఆఫీస్కి వస్తాను. మన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, నేను ఒక్కనే కదా ఉంది ఇక్కడ. మరి నేను ఒక్కడిని మాత్రం ఏం చేయని చెప్పు. అందుకే నాకు కొంచెం కంపెనీ ఇస్తావేమోనని ఫోన్ చేశాను. ఏమంటావు అని ఆతృతగా అడిగాడు. నిత్యని ఎలా అయినా లైన్లో పెట్టాలని తనలో తాను శబ్దం చేసుకొని, అదేంటి విరాజ్, ఈరోజు నీ పెళ్లి చూపులు కదా, మరి ఆఫీస్ అంటున్నావేంటి అని ఏమీ తెలియనట్టే అడిగాడు రామ్. నిన్నే కదరా చాట భారతం అంతా చెప్పాను, పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తున్నానని. మళ్ళీ దాని గురించి ఎందుకు ఎత్తుతున్నావు అని ఫ్రస్ట్రేట్ అవుతూ, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నన్ను మీ కంపెనీలో ఎలా చేస్తారా లేదా అని అడిగాడు. ఏమో, అది నా చేతుల్లో ఉందా ఏంటి? మా బాస్ కృష్ణ గారి చేతుల్లో ఉంది. నువ్వు ఆఫీస్లో అడుగు పెట్టాలా లేదా అనేది ఆయనే చెప్తాడు అని నవ్వుతూ చెప్పి, ఓకే బాయ్, అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. విరాజ్ ఒక నిట్టూర్పు విడిచి, తప్పదు విరాజ్, నీ బావగాడే కాబట్టి కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు, పద. నీ ప్రేమ కోసం ఇప్పటి నుంచి ఎన్ని పాటలు పడాలో అన్ని పాటలతో పాటు నిత్యని ఎలా ఫేస్ చేయాలో, ముఖ్యంగా దాని రాక్షస రూపాన్ని ఫేస్ చేయటానికి రెడీగా ఉండు అని తనని తాను మోటివేట్ చేసుకొని నిత్య ఆఫీస్కి బయలుదేరాడు చాలా హుషారుగా. ఆఫీస్లోకి ఎంటర్ అయిన విరాజ్ రిసెప్షన్లో కృష్ణని కలవాలి అని చెప్పి కృష్ణకి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని వెళ్తున్నవాడు డైరెక్ట్గా కృష్ణ దగ్గరికి వెళ్లకుండా మధ్యలో కనిపించిన నిత్య క్యాబిన్లోకి వెళ్ళి, హాయ్ నిత్య అని 32 పళ్ళు కనిపించేలా 32 పళ్ళు బయట పెట్టి నవ్వుతూ విష్ చేశాడు. నిత్య అక్కడ విరాజ్ని చూసి ముందు షాక్ అయిన తర్వాత మొహం మొత్తం ఒక రకంగా పెట్టి, నువ్వేంటి ఇక్కడ అని సీరియస్గా పైకి లేచి అడిగింది. అంటే ఇది మన ఆఫీస్ కదా, ఎలా ఉందో ఏమోనని చూసుకోవటానికి వచ్చాను. ఎంతైనా నీ కాబోయే హస్బెండ్ని కదా, కొంచెం ముందు జాగ్రత్తగా అన్నీ తెలుసుకుంటే బెటర్ కదా అని నిత్య పర్మిషన్ అవసరం లేదన్నట్టు తన ఎదురుగా చైర్లో కూర్చున్నాడు.
నిత్య పళ్ళు నూరుకుంటూ, చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ పో ఇక్కడి నుంచి. అయినా నిన్నంత గట్టిగా చెప్పినా సిగ్గు లేకుండా మళ్ళీ ఎలా వచ్చేసావురా నువ్వు? నిన్ను ప్రేమించే ఉద్దేశం కానీ, పెళ్లి చేసుకునే ఉద్దేశం కానీ నాకు రవ్వంత కూడా లేదు. నెల రోజులు కాదు కదా, నువ్వు సంవత్సరం పాటు నా వెనక తిరిగినా సరే, నేను నీ వైపు కనీస చూపు కూడా చూడను. కాబట్టి అనవసరమైన ప్రయత్నాలు మానేసి మీ అమ్మ వాళ్ళు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో. చక్కగా పెళ్లి చేసుకో. నీ అదేదో అన్నావు కదా, ప్రేమించిన వాళ్ళ ప్రేమ దక్కితే చాలని, అదేదో చూసుకో అని మొహానే చెప్పింది నిత్య. విరాజ్ నిత్య మాటలకి ఒక్క క్షణం బాధపడినా వెంటనే తనలోని అల్లరిని బయటికి తెస్తూ, చాలే నిత్య, నువ్వు నీ ఓవర్ యాక్షన్. నీ గురించి నాకు తెలియదా? బయటికి ఒక మాట, లోపల ఒక మాట అంటావు. నాకు తెలుసు నీకు నా మీద ఇష్టం ఉందని. కాబట్టే ఎక్కువ రోజులు ఆ ఇష్టం దాగదు. సో నువ్వు నా దగ్గర ఇలా మాట్లాడటం మానేసి చక్కగా నన్ను ఎలా లవ్ చేయాలి, నా విరాజ్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ని ఎలా ఒప్పించాలి, అత్తారింటికి వెళ్ళాక ఎలా మసులుకోవాలి, ఇవన్నీ యూట్యూబ్లో చూసి ప్రాక్టీస్ చేయి. అంతవరకు మీ అన్నయ్యతో మన ప్రేమ విషయం మాట్లాడేసి సెటిల్ చేసుకొని వచ్చేస్తాను. బాయ్ అని నిత్య గుండెల్లో ఒక బాంబు పెట్టి చక్కగా ఎస్కేప్ అయ్యాడు అక్కడి నుంచి. విరాజ్ చెప్పిన మాటలకి నిత్య కంగారుగా, ఎక్కడ కృష్ణ విరాజ్ మాటల్ని నమ్మేసి తనకి అగైనెస్ట్గా మారిపోతాడేమోనని భయపడి విరాజ్ వెనకే పరిగెత్తింది. బట్ అప్పటికే విరాజ్ కృష్ణ క్యాబిన్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేశాడు. లోపలికి వచ్చిన విరాజ్ని చూసిన కృష్ణ ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ పైకి లేచి, హాయ్ విరాజ్, ఏంటి ఇలా వచ్చారు సడన్గా అని అడిగాడు నవ్వుతూ. ఇంతలో నిత్య లోపలికి వచ్చి, ఎందుకు వచ్చాడో మనకెందుకు అన్నయ్య, పంపించేవాడిని. అయినా ఆఫీస్ టైమింగ్స్లో పర్సనల్ విషయాలు డిస్కస్ చేయటం ఏంటి అని సీరియస్ అవుతూ ఉంటే నిత్యని చూసి విరాజ్ మనసులో నవ్వుకుంటూ, ఏదో నా ఫ్రెండ్స్ని కలవటానికి వచ్చినందుకు ఇంతలా ఇన్సల్ట్ చేస్తారా? నేను అస్సలు ఊహించలేదు ఇంతటి ఇన్సల్ట్ని. భరించలేకపోతున్నాను కూడా. సారీ, ఇక్కడికి వచ్చినందుకు కృష్ణ గారు, రియల్లీ సారీ అని అమాయకంగా మొహం పెట్టి వెళ్ళిపోవటానికి వెనక్కి తిరిగి నిత్య వైపు చూసి కొంటెగా కన్ను కొట్టాడు. Thank you for listening and please like, share, comment and subscribe.